ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ ధర్మసింగ్ లేఖ ఏపీలో పొలిటికల్ దుమారం రేపుతోంది. 700 కోట్ల స్కామ్లో ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ సోదరుడి పేరు బయటకు రావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది ఏసీబీ సోదాల తర్వాత తప్పించుకొని తిరుగుతున్న ధర్మసింగ్ ఎట్టకేలకు గుంటూరులో పోలీసులకు పట్టుబడ్డారు. దీంతో విచారణకు ముమ్మరం చేయగా సంచలన ఆరోపణలు చేశాడు ధర్మసింగ్. వైసీపీ హయాంలో మాజీ సీఎం వైఎస్ జగన్ సోదరుడు వైఎస్ సునీల్, జగన్ పిఏ నాగేశ్వర్ రెడ్డి, చీమకుర్తి శ్రీకాంత్ భూదందా చేశారని, శ్రీకాంత్ ఆయన భార్య రీతూ చౌదరి పేరిట అక్రమ ఆస్తులు ఉన్నాయని ఆరోపిస్తూ సీఎం చంద్రబాబుకు లేఖ రాశాడు. తనను కిడ్నాప్ చేసి గోవాలో బంధించి భారతిరెడ్డి బినామీ అయిన శ్రీకాంత్ అండ్ గ్యాంగ్ విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో 100 కోట్ల ఆస్తులను బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని లేఖలో పేర్కొన్నాడు. చంద్రబాబు అంతటి నేతనే కేసుల్లో ఇరికించాం, నువ్వు మాకు ఒక లెక్క అంటూ తనపై బెదిరింపులకు పాల్పడి అక్రమంగా భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని లేఖలో ఆరోపించాడు ధర్మసింగ్. వారు చెప్పిన పనులు చేయకపోవడంతో తాను ఇంట్లో లేని సమయంలో ఏసీబీ అధికారులు ఇళ్ల మీదకు పంపి మానసికంగా వేధించారని, తమ కూతురు, అల్లుడు, బంధువుల ఇళ్ల మీదకు అధికారులను పంపి తనిఖీలు పేరుతో టార్చర్ చేశారని ఆరోపించాడు. దీంతో ధర్మసింగ్ సీఎంకు రాసిన లేఖలో వైసీపీ నేతలు భారీగా భూ స్కామ్లకు పాల్పడ్డారన్న టాక్ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ లేఖలో నిజమెంత, అవాస్తవమెంత అన్న కోణంలోనూ ఏసీబీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. దీనిపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, ఏదైతే ఇటు ఏపీలో 700 కోట్ల రూపాయలు ఇటు స్కామ్ జరిగిందంటూ కూడా ఇప్పుడు ఒక సంచలనాత్మకంగా చర్చనీయాంశంగా మారిందని తెలుస్తా ఉంది. ఏదైతే ఇటు మాజీ సబ్ రిజిస్టర్ సింగ్ ఇచ్చినటువంటి ఇటు లేఖలో అయితే గనక ఇటు సంచలనాత్మకమైనటువంటి విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. గత ప్రభుత్వం హయాంలో అయితే గనక ఇటు సింగ్ సబ్ రిజిస్టర్ సింగ్ పనిచేస్తున్నటువంటి కార్యాలయం ఏదైతే ఇబ్రహీంపట్నం ఉందో, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో అయితే కనుక ఇటు ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించడంతో పాటు ఆయన బంధువుల ఇంట్లో కూడా ఇటు సోదాలు నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కోట్ల రూపాయలు భారీ కుంభకోణం జరిగింది అంటూ కూడా ఇటు ఏసీబీ అధికారులు ఫిర్యాదులు అందించినటువంటి నేపథ్యంలోనే ఇటు ఏసీబీ అధికారులు దాడి చేయడం జరిగింది. అయితే ఇక ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదంతా కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు జోక్యం కల్పించుకొని ఇవన్నీ కూడా దందాకి తెరలేపారు అంటూ కూడా ప్రస్తుతం ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి నారా లోకేష్ కి అయితే కనుక ఒక లేఖలు అనేది కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ లేఖలపై అయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వంలో అయితే కనుక కీలకంగా వ్యవహరించినటువంటి నాయకుడు ఎవరైతే ఉంటారో ఆ నాయకుడు బినామీకి సంబంధించినటువంటి వ్యక్తులు దాదాపు కొన్ని కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు కుంభకోణానికి పాల్పడ్డారు అంటూ కూడా ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సింగ్ పై ఏదైతే తనపై ఒత్తిడి తెచ్చి ఈ దందాకి తెరలేపారు అంటూ కూడా ఆయన వెల్లడించడం జరుగుతూ ఉంది. అయితే ప్రస్తుతం అయితే కనుక గతంలో ఇటు అప్స్కాండ్ అయినటువంటి సింగ్ తాజాగా అయితే కనుక ఇటు ఏసీబీ అధికారుల వద్ద లొంగిపోవడం, అదేవిధంగా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడం, ఇదంతా కూడా ఒక సంచలనాత్మకంగా మారినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అయితే దీని ఇప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెవెన్యూ సదస్సులు నిర్వహించడంతో పాటు భూములు ఏదైతే గత ప్రభుత్వంలో ల్యాండ్లు ఎక్కువగా కబ్జా చేశారు అన్నటువంటి ఫిర్యాదులు ఎక్కువ వస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక భూ కుంభకోణాలకి తెరలేపినటువంటి పరిస్థితులు తాజాగా అయితే కనుక వెలుగులోకి వస్తా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇప్పుడు భూ కుంభకోణాలకి పాల్పడినటువంటి వ్యక్తులపై అయితే కనుక ప్రభుత్వం ఏ విధంగా సీరియస్ తీసుకోబోతుందన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ మారుతా ఉంది. ఎందుకంటే సింగ్ మాజీ సబ్ రిజిస్టర్, రిటైర్డ్ సబ్ రిజిస్టర్ సింగ్ ఇప్పుడు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే ఇప్పుడు వైసీపీ నేతలపై ఏ విధంగా ముందుకెళ్లబోతుంది సర్కార్ అన్న దానిపై అయితే కనుక ఎంతో ఉత్కంఠ అనేది కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో నెలకొన్నాయి. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఇటు ఏపీలో యొక్క భూ కుంభకోణాలకి పాల్పడినటువంటి గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి నాయకులపై ఇటు
ఏ విధంగా జులుం చూపించబోతుందా అన్న దానిపై అయితే కనుక వేచి చూడాల్సినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అదేవిధంగా ఇటు తనపై ఒత్తిడి తెచ్చి సింగ్ సబ్ రిజిస్టర్ గా ఉన్నప్పుడు సింగ్ పై ఒత్తిడి తెచ్చి ఏదైతే ఇటు భూముల కొనుగోలు విషయాలు కావచ్చు, అదేవిధంగా ఇవన్నీ కూడా తెరలేపారు. అయితే ఏసీబీ కొన్ని ఒత్తిళ్లు అయితే కనుక అధిగమించి తాను చేయనన్నా కానీ అప్పుడు ఏసీబీ అధికారులను అయితే కనుక దాడులు నిర్వహించేలా చేశారు. అదేవిధంగా తన కూతురు అల్లుడు ఇళ్లపై కూడా ఈ యొక్క దాడులు అనేది నిర్వహించి తనని మానసికంగా వేధించారు అంటూ కూడా సింగ్ యొక్క లేఖలో ఫిర్యాదులు అయితే అందించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ ఏపీలో అయితే కనుక పెద్ద ఎత్తున సంచలనాత్మకంగా మారినట్టు కూడా ఈ యొక్క విషయం తెలుస్తా ఉంది. ఈ భూ కుంభకోణాలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయని బయటపడింది. గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే కనుక దాదాపు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా ఈ యొక్క భూ కుంభకోణాల విషయాలు అనేది కూడా వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితుల్లో నెలకొన్నాయంటూ కూడా ఇటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తున్న అనంతరం కూడా చెప్తున్నటువంటి సమాచారంగా అందుతా ఉంది. అయితే తాజాగా చూసుకున్నట్లయితే కనుక ఒక గవర్నమెంట్ ప్రభుత్వ అధికారి యొక్క ఫిర్యాదు అందించడం పట్ల అంటే తాను చేయనున్నటువంటి పనిని నేపథ్యంలోనే ఇటు ఏసీబీ అధికారులను పంపించి దాడులు నిర్వహించారంటూ కూడా తెలియజేస్తా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ.